అంటే మావోయిస్టు పార్టీలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ఏం ఉండరు, ఏం లేరు. అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. మనం అనుకుంటాం రెడ్డిలు అంటే ఇక అందరికి ఆస్తులు అంతస్తులు ఉంటాయి, ఇక వాళ్ళు పెత్తనం చేస్తారు అనుకుంటారు. కానీ ఇట్లా కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, రావి నారాయణ రెడ్డి చాలా మంది ఇట్లా కూడా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడే తత్వం కూడా ఉంటది ఆ రెడ్డిలకు. కొందరికి ఉండొచ్చు ఆస్తులు, కొందరికి ఉండకపోవచ్చు. ఈ రెండు పక్కన పెడితే వాళ్ళు ప్రజలకు ఆకర్షితులై, ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై అన్యాయానికి ఎదిరించాలని, రాజ్యం చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను, దోపిడీని అరికట్టాలని కూడా చాలా మంది మావోయిస్టు పార్టీలకు పోయినరు. రెడ్డి అయినంత మాత్రాన మావోయిస్టు పార్టీలో లేరు అనేది ఏం లేదు. కట్టా రామచంద్రారెడ్డి కూడా మరి ఏం ఆస్తులు ఉండవో ఏం కథనో తెలియదు. కానీ ఎందుకంటే ఆ కొహెడ మండలం తీగలకుంట పలికిపోతే తెలుస్తుంది ఎంత ఆస్తుల్లో ఏం కథ అనేది. సరే ఉన్నా లేకపోయినా మొత్తం అయితే ఉద్యమానికి ఆకర్షితులై పిల్లలను భవిష్యత్తులో తీర్చిదిద్దడం కంటే ఉన్న ఇప్పుడు సమాజాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పెట్టుకొని పోయినట్లు కనిపిస్తా ఉంది. ఆయనపై 40 లక్షల రివార్డు కూడా ఉందట. అయితే ఇలా ఈయన భార్య కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసింది. అంటే లొంగిపోయి కొడుకు కూతురుతో హైదరాబాద్లో ఉంటుందట. మొత్తం మీద అయితే ఉద్యమ ప్రస్థానానికి ముగింపు పలకడంతో అయిపోయింది. ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు. ఈ ఆపరేషన్ కగారులో భాగంగా చాలా మంది చనిపోయారు. చాలా పెద్ద పెద్ద తలకాయలు చనిపోయినాయి మావోయిస్టు పార్టీలో. కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది చనిపోయారు. మీరు చూడండి, చరిత్ర చూస్తే గత ఒక 4-5 నెలల క్రితం నుంచి చాలా మంది చనిపోయినారు. మొత్తం మీద అయితే కట్టా రామచంద్రారెడ్డి యొక్క బడితే వదిలి బందూకు పట్టి తన ఉద్యమ ప్రస్థానాన్ని నిన్నటితో ముగిసిపోయినట్లే కనిపిస్తుంది మనకిగా.